అండి. ఆడవాళ్ళు హస్బెండ్స్‌కి ఎక్కడ దొరకకూడదో అక్కడే దొరికేసాను. ఇంకేముంది ఒక పెద్ద బాంబే పేల్చేశారు. ఇంతకీ ఎక్కడ దొరికేసావు అనుకుంటున్నారా? ఇంకేముందండి నా ముందు ఉంది కదా పోగు దాంతో దొరికేసాను. వచ్చేవన్నీ పండగలే కదా! ఇంకా మంచిగా అప్పుడప్పుడు శారీస్ అయినా కట్టుకుందాం అని చెప్పేసి బీరువాలో స్టిచ్ అయిన శారీస్ అన్నీ తీసేసి స్టిచ్ చేసుకుందాం అనుకునేసరికి ఇంకొచ్చేసారండి. అప్పుడే నేను అనుకున్నాను అయిపోయింది నా పని అనేసి. ఇంక ఈ చీరలన్నీ చూసేసి ఏంటి ఇన్ని చీరలు ఉంటుండగా ఎప్పుడు చీరలు కొననేసి అడుగుతూ ఉంటావు. ఒక్కరోజైనా కట్టావా? ఎప్పుడు నైటీలు డ్రెస్సులు అనుకొని అందులోనే సస్తుంటావు. ఇంకోసారి చీర కొనమని అడుగు. ముందు ఈ చీరలన్నీ చేసేసి కట్టుకొని తర్వాత చీరల సంగతి మాట్లాడు, లేకపోతే నీ పని అయిపోద్ది అనేసి అన్నారు. ఇంకేముందండి, నేను ఈ చీరలన్నీ ఎప్పుడు కట్టుకునేది, మా ఆయన నాకు చీర ఎప్పుడు కొనేది, ఇంకో 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది ఏటో అనిపించేసింది. ఎందుకంటే కట్టినా కట్టకపోయినా చీర కొన్నామా బీరువాలో పెట్టామా అలా అయితేనే హ్యాపీగా ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు సచ్చినట్టు ఈ చీరలన్నీ స్టిచ్ చేసుకొని కట్టుకోవాలన్నమాట. అంతవరకు మా ఆయన నాకు చీర కొనేదే లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.